Welcome to Burning Topic. అనుకున్నట్టే అమెరికా అధ్యక్షుడు ప్రపంచ దేశాలపై బాంబు వేసేశాడు. భారీ సుంకాలతో ప్రపంచంలోని ఎన్నో దేశాలకు షాక్ ఇచ్చాడు. ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ భారీ ప్రకటన చేశాడు ట్రంప్. ఏప్రిల్ 9 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి రానున్నాయి. అయితే ఏ దేశాలపై ఎంత సుంకం విధిస్తున్నారు? భారత్పై ఎంత సుంకం పడనుంది? దీనివల్ల భారత్కు ఎలాంటి ప్రభావం ఉంటుంది? ప్రపంచ స్టాక్ మార్కెట్లు ఎలా ప్రభావితమవుతాయి? రష్యా, క్యూబా, నార్త్ కొరియాపై ఎందుకు సుంకాలు లేవు? అమెరికా విషయంలో దేనికైనా రెడీ అనే ట్రంప్ ప్రపంచ దేశాలకు గట్టి షాకే ఇచ్చారు. ప్రతీకార సుంకాలను భారీగా పెంచేశారు. దీంతో ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు ప్రపంచంలోని 180కి పైగా దేశాలపై పడనున్నాయి. ఏప్రిల్ 9 నుంచి దేశాల వారీగా ఎక్కువ సుంకాలు వస్తాయి. సుంకాలను ప్రకటిస్తూ ట్రంప్ దీన్ని లిబరేషన్ డే అని పిలిచారు. చైనాపై 34%, వియత్నాంపై 46%, కంబోడియాపై 49%, థాయిలాండ్పై 36%, జపాన్పై 24%, యూరోపియన్ యూనియన్పై 20%, భారత్పై 26% సుంకం విధిస్తున్నారు. ఈ సుంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికని ట్రంప్ చెబుతున్నారు. ఇక భారత్పై ట్రంప్ 26% సుంకం విధిస్తున్నారు. భారత్ అమెరికా వస్తువులపై 52 సుంకం విధిస్తోందని, అందుకే దాని సగం రేటైన 26% వసూలు చేస్తామని ట్రంప్ చెప్పారు. ఈ సుంకం భారత్ నుంచి అమెరికాకు వెళ్లే అన్ని వస్తువులపై వర్తిస్తుంది. కానీ ఔషధాలు, స్టీల్, అల్యూమినియం, ఆటో భాగాలపై మినహాయింపు ఇచ్చారు. 2023-24లో భారత్ అమెరికాకు $77.5 బిలియన్ వస్తువులను ఎగుమతి చేసింది. ఈ సుంకాల వల్ల భారత ఎగుమతులు అమెరికాలో ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదైనవిగా మారుతాయి. డిమాండ్ తగ్గి ఎగుమతిదారులు నష్టపోవచ్చు. నిపుణుల అంచనా ప్రకారం భారత ఎగుమతులు ఏడాదికి $2 నుంచి $7 బిలియన్ మేర తగ్గొచ్చు. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెస్తుంది. అయితే భారత్ ఇతర మార్కెట్ల వైపు చూసే అవకాశం ఉంది. అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించే ఆలోచన కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ సుంకాల బాంబు వల్ల ప్రపంచంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అమెరికాలో డౌన్ జోన్స్ ఫ్యూచర్స్ 1.5% కంటే ఎక్కువ పడిపోయాయి. భారత్లో సెన్సెక్స్, నిఫ్టీ 0.4 నుంచి 0.6% తగ్గాయి. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 2.43%, హాంకాంగ్, సిడ్నీ షేర్లు కూడా పడిపోయాయి. ఈ సుంకాలు వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయని, గ్లోబల్ ట్రేడ్ తగ్గుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాగే డాలర్ బలపడి రూపాయి బలహీనపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రష్యా, క్యూబా, నార్త్ కొరియాపై ట్రంప్ సుంకాలు విధించలేదు. ఎందుకంటే ఈ దేశాలపై ఇప్పటికే అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. వాణిజ్యం దాదాపు సున్నాగా ఉంది. ఈ దేశాలతో వాణిజ్య సంబంధాలు లేనందున కొత్త సుంకాల అవసరం లేదని అమెరికా చెబుతుంది. రష్యాతో 2024లో అమెరికా వాణిజ్యం కేవలం $3.5 బిలియన్ మాత్రమే. ఇది 2021లో $36 బిలియన్ పోలిస్తే చాలా తక్కువ. ఈ దేశాలను మినహాయించడం వల్ల ట్రంప్ దృష్టి ప్రధాన వాణిజ్య భాగస్వాములపైనే ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో శత్రువుల కంటే మిత్రులపైనే ట్రంప్ పెద్ద భారం వేశారు.